వీళ్ళందరికీ సంబంధ బాంధవ్యాలు బ్యాక్ రాజేష్ అప్సాని గారు ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియాతో ఎంటర్ అయ్యి దీని ద్వారా రేపు అక్రమ సొమ్ముతో ఎలక్షన్స్ చేయబోతున్నారు అన్న విషయాన్ని కేంద్ర పెద్దలు పసిగట్టారని అనుకోవచ్చా దీంతో? ఇప్పుడు వాస్తవంగా జర్మనీ పోర్టు నుంచి ఇంటర్పోల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లీక్ చేయలే. చాలా కాన్ఫిడెన్షియల్గా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లీక్ చేస్తే ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా అట్టిపెట్టి, మీరు గతంలో కూడా ముంద్రా పోర్టు ఇష్యూ కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు పట్టుకున్నదే, ఆ రోజు గుజరాత్ అధికారులు పట్టుకున్నది కాదు అది. కాబట్టి ఏంటంటే దేశం లోపలికి తెప్పగలుగుతున్నారు. దేశం లోపలికి తెప్పించి పోర్టుల్లో ఇప్పటికీ 2 పెద్ద కన్సైన్మెంట్లు సీజ్ అయినాయి. 2 సీజ్ అయిన కన్సైన్మెంట్లు ఆంధ్రప్రదేశ్ తోటే లింకప్ అయి ఉన్నాయి. మరి ఇప్పటికి సీజ్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా లోపలికి తెచ్చేసుకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించిన కన్సైన్మెంట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు ఇప్పటికి మనకి. కానీ ఈ 2 కన్సైన్మెంట్లు కేంద్ర ప్రభుత్వం చొరవతోటే ఇవాళ పోర్టు స్థాయిలోనే అడ్డుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చొరవ కనుక చొరవ చూపించి ఇవాళ సిబిఐ అధికారులని కస్టమ్స్ అధికారులతోటి అక్కడ వాళ్ళు మొత్తం ఆ కంటైనర్ని ఎప్పుడైతే ఓపెన్ చేసి టెస్ట్ చేయడం మొదలుపెట్టారో అసలు సిసలు ఎవరైతే దాని నుంచి లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉలికిపాటు మొదలైంది కాబట్టి ఇవాళ ఈ రకమైన మడ్ స్లెడ్జింగ్కి పూనుకుంటున్నారు. లేకుంటే ఇప్పుడు ఒకటండి, ఎవరికి నష్టం ఎక్కువ జరుగుద్దో వాళ్ళు ఎక్కువ రోడ్డెక్కి ఉలికిపాటు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవాళ ఆర్థిక నష్టం జరిగింది మొట్టమొదట, ఎందుకంటే ఇవాళ ఇక్కడికి వచ్చి సంపాదించే దాని సంగతి పక్క పెడితే ముందు వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి పేమెంట్ చేయిందే వాళ్ళేమో అప్పు మీద వీళ్ళకి పంపారు ఇక్కడికి. అక్కడ పేమెంట్ చేసి ఇంత రిస్క్ కోర్చి ఇక్కడ వరకు చేర్చుకున్న తర్వాత నోటి దగ్గరకు వచ్చింది లాగేసుకున్నారే. అది ఏమి లాగేసుకున్నారు, అది చేసింది తప్పుడు పనా, దేశద్రోహమా, జాతి ద్రోహం అనేది గమనంలో లేదు. మా నోటి దగ్గర లాగేసుకున్నారని చెప్పని ఉక్రోషం కనిపిస్తూ ఉంది. ఒక రకంగా దేశద్రోహులండి వీళ్ళు. ఈ చర్యకు పాల్పడిన ఎవరైనా సరే ఇవాళ ఇంత పెద్ద క్వాంటిటీలో డ్రగ్స్ ఇండియాలోకి తీసుకొచ్చి దాని నుంచి ఆర్థికంగా లబ్ధి పొందాలి అనుకుంటే లబ్ధి పొందడానికి, డబ్బులు సంపాదించడానికి వేరే మార్గాలను దొరకలేదా? కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీలో అక్రమ గ్రానైట్ మైనింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న ప్రకృతి వనరులు మొత్తాన్ని లూటీ చేస్తానే ఉన్నారు కదా. శేషాచలం ఎడవుల్లో ఎర్రచందనాన్ని మొత్తం తరలించేసుకుంటానే ఉన్నారు కదా. ఇవాళ కోట్ల టన్నుల ఇసుకని అక్రమంగా తరలించేసుకున్నారు. ఎన్జిటి ఆదేశాలను కూడా ఉల్లంఘించి తరలించారు అని చెప్పని రీసెంట్గా మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళే ఎన్జిటికి రిపోర్ట్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కదా, ఇంకా దావాదిరి తీరలేదా? ఇంకా ఈ రూపంగా కూడా డబ్బులు సంపాదించాలా? ఈ డబ్బులు సంపాదించడం కోసం ఎన్ని కుటుంబాలు, ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కోత కావాలి మీకు? అంటే మిగిలిన సమాజం మొత్తం సర్వనాశనం అవ్వాలి. వాళ్ళందరి దగ్గర నుంచి ఆ కుటుంబాలు కన్నీళ్లు గారుస్తా ఇచ్చే డబ్బులతోటి మీరు కుబేర్లు అవ్వాలా? అంటే మీరు డబ్బులు సంపాదించుకోవడానికి వేరే మార్గాలే దక్కట్లేదా? లేదు ఆ డబ్బు దావాదిరికి అంతే అక్కడ. ఇటువంటి మార్గాలు ఎంచుకుంటారా? పైగా ఈ ఎంచుకున్న మార్గాలని పక్క వాళ్ళకి పులిమే ప్రయత్నం చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారా? ఏం చెప్తున్నారు మీరు? నిన్న ఆంధ్రజ్యోతి మీద ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తామంటున్నారు. నిజంగా కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితే వస్తే ప్రెస్ కౌన్సిల్ ఇంపార్షియల్గా కనుక వర్క్ చేస్తే అసలు ఆ సాక్షి ఒక్కరోజు కూడా పబ్లిక్లో చలామణి అవ్వదు. దాంట్లో ఉన్న ఒకే ఒక్క నిజం ఏంటి అంటే ఆ రోజు ఉండే డేటు, అది తప్పించి మిగిలిన మొత్తం అసత్యాలే. ఆ సాక్షిలో ఆ రోజు డేట్ తప్పించేస్తే ఏది నిజం కాదు. అయినా సరే దాన్ని దశాబ్దాల కాలంగా దాన్ని చలామణి చేసుకుంటున్నారు. మీలో లోపాలను ఎత్తి చూపిస్తే, మీ పాలనలో తప్పొప్పులను ఎత్తి చూపిస్తే, మీ అవినీతిని ప్రస్తావిస్తే, మీ నేర స్వభావాన్ని సమాజానికి తెలియజేస్తే ఆ మీడియా మీద విపరీతమైన అక్కసెలగక్కి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే మీడియాని దూషిస్తూ ఉంటుంటే ఆయన శ్రేణులు అంతకంటే వేరే మార్గాన్ని ఎంచుకుంటారని చెప్పని మనం కూడా ఆశించలేం. ఒకటైతే వాస్తవం, సమాజానికి 2019కి ముందు మీరేంటో తెలియని రోజున, ఆ రోజు మీరు ఒక బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు మీరు ఆనాటి ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు చేసినారని నమ్మారు. ఆనాడు మీ వ్యూహకర్తలు మీకు ఇచ్చిన ఎలివేషను ఒక మాట తప్పని మడం తిప్పని వీరుడు, పోరాడే ధీరుడు, ప్రత్యేకత సాధించే మొనగాడని చెప్పని మిమ్మల్ని గురించి చిత్రీకరించిన దాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టే మీరు కూడా ఊహించినంత మెజార్టీతో మీకు అధికారం దక్కింది. కానీ వాళ్ళ మీరు పాలకుడు, మీ సమర్థత ఏంటి, మీరు ఎంతవరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలుగుతారు, మీరు ఇచ్చిన మాటలు ఎంతవరకు నెరవేర్చుకున్నారనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టే ఇవాళ మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు ఇవాళ అంటే ప్రతి వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజలకి చాలా స్పష్టంగా తేడతెలం అవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి
మొట్టమొదటగా ఎలక్షన్ కమిషన్ అతను ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే అతను ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నాడు. ఒక వాలంటీర్ నెలకు 5,000 రూపాయలు జీతం తీసుకుంటున్నందుకు అతను పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు అని చెప్పని అతను సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నారు. మరి లక్షల జీతం తీసుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్య మనకు వచ్చిన రిపోర్టు ప్రకారం అతని మీద ఈ 5 సంవత్సరాలుగా జరిగిన ఖర్చు 140 కోట్ల రూపాయలు. 140 కోట్ల రూపాయలు ప్రజాధనంతో అతను పోషిస్తూ ఉంటే ఈ రాష్ట్రం, అతను నిత్యం పార్టీ సేవకుల్లాగా ప్రతిపక్షాల మీద రాజకీయ కార్యకలాపాలకు అతను బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అతను ఎందుకు ప్రాసిక్యూట్ చేయదు, అతన్ని ఎందుకు ఆ పదవి నుంచి తప్పించదు, అతని మీద ఎందుకు చర్యలు తీసుకోదు? విద్యాసాగర్ గారు, ఇప్పుడు